Hello friends, welcome to Techno Science Club. 2022 ఎపిటెట్ 2022లో అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో వచ్చినటువంటి ఒక మెయిన్ డౌట్, అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకునేటప్పుడు ఓల్డ్ టెట్ హాల్ టికెట్ నంబర్స్ తెలియవండి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాశాము. అంతకుముందు రాసినటువంటి ఓల్డ్ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్ అక్కడ అడుగుతోంది, రాశారా లేదా అని. అది ఎలా తెలుసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ బ్యాక్ టు టెట్ 2022 అప్లికేషన్ ప్రాసెస్లో హౌ టు నో ఓల్డ్ టెట్ హాల్ టికెట్ నంబర్స్. అంతకుముందు మీరు రాసినటువంటి టెట్ యొక్క హాల్ టికెట్ నంబర్స్ ఏ విధంగా తెలుసుకోవాలి? చాలామంది హాల్ టికెట్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ కానీ, క్యాండిడేట్ ఐడీస్ కానీ ఇవి ఉంటాయి. ఒకవేళ అవేమీ లేవు అనుకున్నట్లయితే, ఏవి అందుబాటులో లేనప్పుడు హాల్ టికెట్ నంబర్స్ ఏ విధంగా మనకు అక్కడ టెట్ రాశారా లేదా అనే అప్లికేషన్లో మనం టిక్ చేసేటప్పుడు ఎస్ అని టిక్ చేస్తే, ఓల్డ్ టెట్స్ ఏమైనా రాశారా అంటే ఓల్డ్ టెట్స్ ఎస్ అని టిక్ చేస్తే అక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలంటే, తెలుసుకోవడానికి ఒక మార్గం ఉందండి. జనరల్గా ఆ మార్గం ఏంటో ఒకసారి చెప్తాను. మనము టెట్ అప్లికేషన్ పెట్టుకునేటటువంటి వెబ్సైట్లోనే ఆ మార్గం ఉంది. ఒకసారి చూడండి మీ స్క్రీన్ పైన. ఇక్కడ మీ స్క్రీన్ పైన జనరల్గా ఏపీ టెట్ అని కొడతారు. అప్లికేషన్ పెట్టుకునేటటువంటి ఏపీ టెట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇది ఏపీ టెట్ వెబ్సైట్, అప్లికేషన్ వెబ్సైట్. దీంట్లో కింద మనకి లాస్ట్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ టెట్ 2018 ఓల్డ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ గమనించారా? దీనికి ఎదురుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లిక్ హియర్ అని ఉంది. టెట్ 2018 అని క్లిక్ హియర్ అని ఉండడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓల్డ్ 2018 క్లిక్ దాన్ 2018 ఓల్డ్ టెట్ మీద క్లిక్ చేయండి. ఎస్, ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఓల్డ్ టెట్ మీద క్లిక్ చేసినట్లయితే 2018లో ఎవరైనా టెట్ రాసినట్లయితే వారికి సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్ ఫర్ డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ అప్లోడింగ్ సర్టిఫికెట్స్ ఇది కూడా ఉంది. దీని మీద నొక్కినట్లయితే 2018కి సంబంధించిన వివరాలు వస్తాయి. కాదు అనుకున్నట్లయితే ఇక్కడే రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ ఏపీ టెట్ 2017 అని ఉంది. ఒకవేళ 2017లో రాసినట్లయితే అక్కడ క్లిక్ చేయండి. దానికి సంబంధించిన 2017కి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటివి ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. క్వశ్చన్ పేపర్ కానీ కీ కానీ ఇవి లేదు. కాకపోతే మనకి ఓల్డ్ హాల్ టికెట్ నంబర్ కావాలి కాబట్టి ఇందాక ఉన్నటువంటి ఈ వెబ్సైట్లోనే ఈ కింద చూసారా, నో యువర్ హాల్ టికెట్ నంబర్ కనిపిస్తుందా? నేను పెద్ద చేస్తాను. ఇక్కడ చూసారా, నో యువర్ హాల్ టికెట్ నంబర్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ దగ్గర రిఫరెన్స్ ఐడి ఉన్నట్లయితే, మీరు టెట్కి సంబంధించినటువంటి స్కోర్కి సంబంధించిన స్కోర్ కార్డు తీసుకుంటారు. దాంట్లో మీకు రిఫరెన్స్ ఐడి ఉంటుంది. రిఫరెన్స్ ఐడి ఉన్నట్లయితే రిఫరెన్స్ ఐడితో సెర్చ్ చేయొచ్చు ఫర్ హాల్ టికెట్ నంబర్స్. లేదా మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. రిఫరెన్స్ నెంబర్ ఉంటే రిఫరెన్స్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్ నాదే నేను టెస్ట్ చేస్తాను. ఎప్పుడు నేను టెట్ రాయలేదు యాక్చువల్లీ. సరే చూద్దాం. మీ దగ్గర రిఫరెన్స్ ఐడీస్ ఉన్న మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్తో ఇక్కడ టైప్ చేసినట్లయితే, సబ్మిట్ చేసినట్లయితే మీ పాత
2018 హాల్ టికెట్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. రైట్. ఈ విధంగా 2018లో మీరు టెట్ రాసినట్లయితే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. లేదా 2017 అయితే ఇక్కడ 2017 మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కింద ఉంది చూసారా, అదే రైట్ సైడ్లో నో యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ అని ఉంది. 2017 గమనించారా? 2017లో రాసిన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉంది. సో 2017 మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా రైట్ హ్యాండ్ సైడ్లో నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినా కూడా 2017 ఏపీ టెట్ 2017కి సంబంధించి రిఫరెన్స్ ఐడితో, డేట్ ఆఫ్ బర్త్తో లేదా మొబైల్ నెంబర్తో, డేట్ ఆఫ్ బర్త్తో లేదా ఆధార్ నెంబర్తో, డేట్ ఆఫ్ బర్త్తో 2017 ఏపీ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని తెలుసుకోవచ్చు. ఈ రెండు సంవత్సరాల్లో 2018 అండ్ 2017లో ఏపీ టెట్ రాసిన వారికైతే హాల్ టికెట్ నెంబర్స్ తెలియకపోయినా ఈ విధంగా 2017 అండ్ 2018కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్స్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు. రైట్. ఇది ప్రాసెస్ యాక్చువల్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.